లేదండి, నేనైతే కళ్యాణ్ అనే చెప్తాను, ఆర్మీ కళ్యాణ్ అనే చెప్తాను. కూర్చుంటుంది అంటే అది వాళ్ళ పర్సనల్ అండి. పర్సనల్ తీసుకొచ్చి ఒక అమ్మాయిని నలుగురిలో బ్యాట్ చేయడం కరెక్ట్ కాదు కదా. బిగ్ బాస్ హౌస్ లో పర్సనల్ ఏముందండి అన్ని కెమెరా మధ్య ఈ మధ్య ఎలిమినేషన్లు అన్ఫేర్ గా జరుగుతున్నాయి అంటున్నారు, నిజమేనా? అలా ఏం లేదండి. అలా ఏం లేదా సార్? మీకు బిగ్ బాస్ లో ఎవరికి ఏ కన్సిస్టెంట్ ఇష్టం మీకు? తనుజ అంటే. తనుజ గారు ఎందుకు ఏడుస్తారనా? అలా ఏం లేదండి, తన సీరియల్ అలా నటిస్తుందని చెప్పి బయట కూడా అలానే ఉంటుందని అనుకోకూడదు కదా. మరి ఇమానుయల్ గారి గేమ్ ప్లే ఎలా ఉంటుంది? బాగా ఆడుతుంది. అంటే కళ్యాణ్ విన్నర్ అని పేరు వినిపిస్తుంది బాగా, ఏం చెప్తారు? తను జెన్యున్ గానే ఆడుతున్నారండి. లేదండి, నేనైతే కళ్యాణ్ అనే చెప్తాను, ఆర్మీ కళ్యాణ్ అనే చెప్తాను. సో రీతు సంజన గొడవ మళ్ళీ జరుగుతుంది కదా, ఎట్లా చూస్తారు? అలా అనడం, ఆ మాట అనడం రీతుని కరెక్ట్ కాదు కదండి. అలా ఒక అమ్మాయి గురించి ఐ మీన్ పబ్లిక్ గా అందరికీ తెలుస్తుంది కదా, అక్కడ జరిగిందో లేదో మనకు తెలీదు. జస్ట్ పవన్ కి బాగాలేదని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చోవడం వల్ల దాన్ని నెగిటివ్ గా క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు కదా. కూర్చుంటుంది అంటే అది వాళ్ళ పర్సనల్ అండి. పర్సనల్ తీసుకొచ్చి ఒక అమ్మాయిని నలుగురిలో బ్యాట్ చేయడం కరెక్ట్ కాదు కదా. పర్సనల్ అంటే తను తీసుకుంది అంతే కదా. తను గేమ్స్ ఆడుతుంది, బాగా ఆడుతుంది, పవన్ కూడా ఆడుతున్నాడు. వాళ్ళిద్దరూ ఆడకుండా సో వాళ్ళ మధ్య ఫిజికల్ గా ఏమైనా ఉంది అంటే అదేం లేదు కదా. జస్ట్ కేరింగ్ మాత్రం ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు, ఇలానే ఉన్నారు, ఫ్రెండ్షిప్ గానే ఉన్నారు. అలా పడిపోయింది ఎట్లా చూడొచ్చు? ఇప్పటికీ యూనిటీ కోసం పోరాడుతున్నాడు ఇమాన్యుయల్. నేను ఇంకా కెప్టెన్ అవ్వాలని సేఫ్ గేమే ఆడుతున్నాడు అండి, అందుకనే ఇంకా తక్కువలో ఉన్నాడు. అవును. అంటే తనుజను టార్గెట్ చేయడం వల్ల ఇమాన్యుయల్ వెనుకబడ్డాడు అనుకోవచ్చా? అయ్యుండొచ్చు మేబీ. సో ఫైనల్ గా విన్నర్ రన్నర్ అంటే ఏం చెప్తారు మీరు? విన్నర్ అంటే పవన్ కళ్యాణ్ అనే చెప్తాను, ఆర్మీ కళ్యాణ్ అనే చెప్తాను. తనుజ అంటే ఇష్టం అండి. సో అలా అని చెప్పి ఎవరు కరెక్ట్ గా ఆడుతున్నారు అది కూడా చూసుకోవాలి కదా. చూస్తున్నాం. సెవెన్ సీజన్ లో జై కిసాన్ అన్నారు, ఇప్పుడు జై జవాన్ అంటున్నారు కదా, ఎలా అంటే అదే సెంటిమెంట్ తో తీసుకొస్తున్నారు విన్నర్ ని అంటున్నారు. అలా ఏం లేదండి, జెన్యున్ గా ఆడుతున్నాడు కాబట్టి తనని విన్నర్ గా చేయాలని అందరూ అనుకుంటున్నారు. టాప్ 3 అంటే ఫస్ట్ ఆర్మీ కళ్యాణ్, సెకండ్ తనూజ, థర్డ్ డెమో పవర్.